నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లతోటి ప్రతిపక్ష స్థానం కోసం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమిళనాడులో విజయ్ దళపతిని మేమే గెలిపించాం, టీవీకేని మేమే గెలిపించాం అంటూ ఒక ప్రచారం అయితే చేస్తున్నారమ్మా. అది అందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? ఇక్కడ 11 సీట్లు చూస్తేనే ప్రపంచవ్యాప్తంగా ఈయన పేరు ప్రఖ్యాతులు అనేది మారుమోగిపోతుందండి. ఎందుకంటే ఈయన చేసిన పరిపాలన గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు తిరిగి చూసే అంత వైభవంగా ఆయన పరిపాలన అనేది చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక జోక్గా మారే సిచ్యువేషన్ని తీసుకొచ్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల్లోనే సీఎం పొజిషన్కి వచ్చిన విజయ్ గారి గెలుపు వెనక మేమున్నాము, మేము సహాయం చేశాము అని చెప్పేసి అంటున్నారంటే దీనికన్నా పెద్ద జోక్ ఆఫ్ ది ఇయర్ ఇంకేమైనా ఉంటుందా అని మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ తరపు వాళ్ళు వీళ్ళకి బాగా అనుచరులైన రోజా గారు ఎవరి తరపున ప్రచారం చేశారో అందరూ చూసాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చి ఇప్పుడు ఎవరైతే గెలిచారో గెలిచిన వాళ్ళ వైపు మేము ఉంటాము అన్నట్టు ఇప్పటి వరకు సపోర్ట్ చేసింది ఒకళ్ళకి, గెలిచింది ఇంకొకళ్ళు అయితే వెంటనే ప్లేటు తిప్పేసేసి ఎవరి అగెయిన్స్ట్ అయితే ప్రచారం చేసి సపోర్ట్ చేశారో వాళ్ళకే మేము సపోర్ట్ చేసి వాళ్ళని మేము గెలిపించామని చెప్పుకుంటానంటే దీనికన్నా పెద్ద వీళ్ళ భాషలో చెప్పాలంటే క్రెడిట్ చోరీ ఇంకేమైనా ఉంటుందా? అంటే ఇక్కడ నిజమే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పదం బాగా వినపడుతుందమ్మా. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్ అనే పదం అయితే బాగా వినపడుతుంది. అది వీళ్ళకి యాప్ట్ అవుతుంది అంటారా నిజంగానే అది? సో ఈయన అందరిని అన్నారండి క్రెడిట్ చోరీ అని. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి చెప్పే పని లేకుండా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరైతే గెలుస్తారో లేదా ఎవరైతే సాధిస్తారో లేదా ఏవైతే మన రాష్ట్రానికి కొత్త కంపెనీలు ఈయన్ని చూసి పరిగెత్తి పారిపోయిన కంపెనీలు మళ్ళీ వెనక్కి వస్తాయో వాటి ఘనత కూడా ఈయనే కొట్టేసేసి వాళ్ళు పారిపోవడానికి మీరే కారణమయ్యి లేదు మేమే వాళ్ళని తీసుకొచ్చామని చెప్తున్నారంటే దీనికన్నా పెద్ద క్రెడిట్ చోరీ ఇంకేమైనా ఉంటుందా అండి? ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక తమిళనాడులో టీవీకే గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకుల సంబరాలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రోల్ బాగా వస్తుందండి. ఇంకా వాళ్ళు ఓన్ ప్రభుత్వం ఫామ్ చేయడానికి 11 సీట్స్ తగ్గినాయి అని. సో ఆ 11 సీట్స్ ఏపీ నుంచి నెక్స్ట్ టైము అక్కడికి వెళ్ళి ఏపీలో 0 చేసుకొని వాళ్ళు నెక్స్ట్ విజయ్ గారి దీంట్లో 11 అనేది యాడ్ చేసుకొని అక్కడ నుంచి చేయాలన్న ఆలోచనలో ఉన్నారేమో. సో దానికోసం ఆయన ఈ మాటలు అనేవి అంటున్నారేమో అని అయితే మాకు అనిపిస్తుంది. అంటే ఎందుకని అంటారు? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక పక్కన డిఎంకేకి రోజా గారు సపోర్ట్ చేసిన విషయం మర్చిపోయి స్టాలిన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సత్సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ మర్చిపోయి ఇప్పుడు మాత్రం విజయ్ని పొగట్టడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏ చెట్టుకి ఏ గాలికి అది అంటారు కదండి, ఏ గాలికి ఆ గొడుగు పట్టడం అని. సో ఇప్పటి వరకు ఎలాగో ఆయన మోనార్క్ లాగా ఆయనకు నచ్చిన తుగ్లక్ పాలన చేసుకుంటూ వెళ్ళారు. సో ఎప్పటికైనా ఎవరైతే గెలుస్తారో వాళ్ళ వెనక ఉంటే అయినా వాళ్ళ గెలుపులో కొంచెం భాగం అయినా నెక్స్ట్ అన్న వీళ్ళకి ఏమైనా వస్తుందేమో అన్న ఆశతో తాపత్రయపడుతున్నారన్న విషయం మాత్రం క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు రీసెంట్ గానే చూద్దామమ్మా, ఏదైతే కనుక 10th క్లాస్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురించి ఏదైతే పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్ యాడ్ వచ్చిందో అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా వ్యవస్థలో తీసుకున్న సమూల మార్పుల వల్లే సాధ్యమైందంటూ అది కూడా వాళ్ళు ఖాతాలో వేసుకునే ప్రయత్నం అయితే చేశారు. నిజమే అంటారు అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాల వల్లే ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ పెరిగింది అనుకోవాలంటారా, లేదంటే లోకేష్ గారి చొరవతో పెరిగింది అనుకోవచ్చు అంటారమ్మా? ఎప్పుడైనా కూడా ఏదైనా ఒకటి మనం మాట్లాడుతున్నామంటే ముందు మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండాలండి. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు కావచ్చు, ఆ పాఠశాలల పరిస్థితి కావచ్చు ఎలా ఉందో అందరం చూసాము. ఎంత అసలు పాఠశాలల ప్లేస్లో పాఠశాలలు లేకుండా పేకాట స్థలాలుగా అయిపోయిన ప్లేసెస్ కూడా మనం చాలా చూసాము. ఒక్క పాఠశాల మాకు అందుబాటులో ఉంటే చాలు, మేము ఎంత దూరమైనా నడిచి వచ్చి చదువుకుంటాం అన్న వాళ్ళకు కూడా అవకాశం దొరక్క ఎంతమంది పిల్లలు తాపత్రయపడ్డారో మనం చూసాము. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిందో మొదటి నుంచి కూడా పిల్లల
పుస్తకాల నుంచి, వాళ్ళకి ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి, వాళ్ళకి రోజు పెట్టే ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా నారా లోకేష్ గారు ప్రత్యక్ష చొరవ తీసుకొని ఎక్కడైనా ఏదైనా రిమార్క్ వస్తుంది అంటే వెంటనే ఇన్స్పెక్షన్ చేసి కరెక్షన్ చేసి మన ఫ్యూచర్ పిల్లల్లోనే ఉంది, పిల్లలకి మంచి క్వాలిటీ అనేది ప్రతి దాంట్లో అందితేనే, వాళ్ళకి మంచి నాలెడ్జ్ అందితేనే మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది అని చెప్పి అంత తాపత్రయపడి ఇప్పుడు ఏ ప్రభుత్వ పాఠశాలనైతే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చూపు చూశారో అలాంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలు 10వ తరగతి ఫలితాలలో ఎక్కడ ఇప్పటి వరకు లేని రీతిలో మంచి ఫలితాలను చూపించి మేము గవర్నమెంట్ స్కూల్ మీరు కూడా జాయిన్ అవ్వండి అని పబ్లిక్గా వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకునే సిచ్యువేషన్కి వస్తే, ఇంత కష్టం పడిన వాళ్ళని పిల్లలని మొత్తం తీసేసి ఆఖరికి పిల్లల కష్టాన్ని కూడా వదిలేసి ఆ క్రెడిట్ మొత్తం కొట్టేస్తున్నారంటే దీనికన్నా పెద్ద క్రెడిట్ చోరీ ఇంకేమైనా ఉంటుందండి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేడం, రీసెంట్ గా చూసాం మనం వైజాగ్ గూగుల్ రావటం కానీ, లేదంటే ఇక్కడ క్యారియర్ శ్రీ సిటీలో క్యారియర్ సంస్థ విస్తరణ కానీ, ఇవన్నీ కూడా మా ఘనతే. ఇది కూడా వాళ్ళే చెప్తున్న మాట. టీవీకే విజయం దగ్గర నుంచి రాష్ట్రంలోకి వచ్చిన కంపెనీల వరకు ప్రతి ఒక్కటి మా ఘనతే అని చెప్పుకోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ ప్రభుత్వం ఉన్నన్ని సంవత్సరాలలో చాలా కంపెనీలు వచ్చినాయండి. అప్పడాల కంపెనీలు వచ్చినాయి, పచ్చళ్ళ కంపెనీలు వచ్చినాయి, ముఖ్యంగా కోడిగుడ్ల కంపెనీలు వచ్చినాయి, రొయ్యల చెరువులు వచ్చినాయి, వాటి కోసం తోపుడు బండ్లు తీసుకొచ్చారు. వీళ్ళు బాగా కష్టపడి తీసుకొచ్చిన పరిశ్రమలు ఇవే. ఏవైతే అంతకు ముందు ప్రభుత్వంలో అమరావతి స్థాపించిన తర్వాత, శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్నైతే కంపెనీలు మన రాష్ట్రం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన రాష్ట్రంలో స్థిరపడదామని వచ్చాయో, ఈయన చేసిన డిమాండ్లకి వీళ్ళ అన్యాయాలకి భయపడి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయారు. అలాంటి కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకా రెట్టింపు, రెండింతలు కాదు 10ఇంతలు 20ఇంతలు కూడా మన రాష్ట్రం భవిష్యత్తు మీద నమ్మకం ఉండి, మన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద నమ్మకం ఉండి, నడిపిస్తున్న నాయకుల మీద, కూటమి నాయకుల మీద నమ్మకం ఉండి వాళ్ళు వస్తే దాన్ని మీరు బెదరగొట్టి పంపించిన కంపెనీలు వస్తున్నాయి అని కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇంకా అదంతా కూడా మా క్రెడిటే అని చెప్పుకుంటున్నారంటే అసలు వాళ్ళకి మనస్సాక్షి అయితే ఎలాగో లేదు, కనీసం కొంచెం కూడా సిగ్గు లేదా అన్న ఆలోచన ప్రతి సామాన్య పౌరుడికి కూడా చాలా సిగ్గుమాలినతనంలా కనిపిస్తుందండి. తమిళనాడులో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళకి ఏ గతి అయితే పట్టిందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అదే గతి పట్టబోతుంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారమ్మా వీటిని? ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి ప్రజలు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనకి లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్సే. మీరు 5 సంవత్సరాల్లో ఎంతైతే కుపరిపాలన చేసి ప్రజలందరినీ కూడా కష్టాలకి గురి చేశారో, ఈ పరిపాలన నుంచి మేము ఎప్పుడు బయటపడతాము, ఒకవేళ నెక్స్ట్ కూడా ఇదే పరిపాలన వస్తే గనక మేము ఇంకొక రాష్ట్రాలకి దేశాలకి వలస వెళ్ళిపోవడం తప్ప మాకు ఇంకో ఆప్షన్ లేదు అన్న వాళ్ళు కూడా వేరు రాష్ట్రాల నుంచి ఇంకా ఈ కంపెనీలు ఇంకెంతే ఫాస్ట్గా డెవలప్ అయితే మేమందరం ఇక్కడికి వచ్చేసేయాలి అని ఎదురు చూసే స్టేజ్కి ఇప్పుడు వచ్చింది. సో ఇదే రకంగా ప్రజలకి కావాల్సిన పరిపాలన ఇస్తూ వెళితే, మీకు ఎలాగైతే 175 అన్న దీని నుంచి 11కు వచ్చారో, నెక్స్ట్ కూటమి 175 మీకు 0 వచ్చే అవకాశం కాదండి, ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయేది అదే.